మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకునికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏమంటే, ఈ గుడారాల పండుగ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అయ్యగారు చెప్తూ ఉన్నాడు, ఆయన దర్శనము కలగబోతుంది, ఆయన ప్రత్యక్షత అని అంటూ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, నేను దానికి తగినదాన్నా, యోగ్యురాలనా, నాకు అర్హత ఉన్నదా అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. అని అయ్యగారిని అడిగినప్పుడు, అర్హత పొందుకోవాలమ్మా, అడుగు దేవుని అన్నప్పుడు, సరే ఏది ఏమైనా తండ్రి, నీ ప్రత్యక్షతను చూడలేకపోయినా నీవు నన్ను దర్శించు, నీ హస్తము నన్ను తాకాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఆరాధనలో వాక్యం అయిపోయిన తర్వాత ఆయన హస్తము బలముగా నా మీదకు వచ్చింది. ఆయన హస్తము నా తల మీద ఆనించినప్పుడు నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అగ్ని మండుచు ఉన్నది. నేను లేవలేని పరిస్థితిలో నేను ఇక్కడికి వరకు కూడా వస్తానని అనుకోలేదు. కానీ దేవుని కృపను బట్టి ఆయన నా ఆశను తీర్చినందుకు దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తున్నాను. పాపిని కరుణించి దేవుడు ఇంత భాగ్యమునిచ్చి పరిశుద్ధుల సంఘములో నిలవబెట్టినందుకు, ఎప్పుడో చనిపోవలసిన నన్ను 5వ గుడారాల పండుగలోనికి కూడా కృపను చూపించి నిజముగా ఒక మానవుని హస్తముని నా మీదకి వచ్చి నా తల మీద ఇలా ఆనించడం, నేను ఆనించటం, నేను క్రింద పడిపోవటం కూడా జరిగింది. నేను చూశాను ఆయన హస్తం నా దగ్గరికి రావటం, నా తల మీదకి. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఎన్నో సంవత్సరాల నుండి ఆశపడుతూ వచ్చాను, దేవుని సన్నిధిలో ఆనందించాలి, పరవశించాలి. ఈ పాపిని కరుణించి దేవుడి కృపనిచ్చినందుకు దేవునికి కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.